నన్ను విడిపించినవయా విమోచనకర్త నా యేసయ్యా నీకు ప్రాణమిచ్చి నన్ను విడిపించినవయా సాతాను చెర నుండి శత్రు సంకెళ్ళ నుండి విమోచకుడవై నన్ను విడిపించినవయా విడిపించిన
నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. ఒంటరి గువ్వలై విలపించు సమయాన ఓదార్చువారే కానారారే. ఒంటరి గువ్వలై విలపించు సమయాన ఓదార్చువారే కానారారే. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన శిల్పిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నూతన శిల్పిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా
పరిమళించెనే నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. బలరత్న కార్యక్రమంలో మీ దాసులు నిలబెట్టుకొని నాయన నామానికి మహిమకారంగా మీరు జరిగించారు. సంఘమునికి ఆశీర్వాదకారంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అనేక సార్లు ఒంటరి అయా గురువులాగా మేము విలపించే సమయాన్ని ఓదార్చు వారు మాకు ఎవరు లేనప్పుడు నా తండ్రి మా పక్షమున నీ వండగా నా తండ్రి మాకు విరోధి ఎవరయ్యా చేయమే మా ఆశయ అది అని కాంక్ష ప్రభు. అయా తండ్రి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నేను ఆరాధించే కృపను నాకు మాకు దయచేయండి తండ్రి. అయా ఇదిగో ఇప్పుడు నా ఆదివారం దినమున నా ప్రభు దినాన్ని ఎంతమంది అయితే రాలేకపోయారో తండ్రి దయతో వారిని క్షమించి మరొక సమయానికి వారిని నడిపించమని జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం. దావీదు రాసిన కీర్తనలు 53వ అధ్యాయం చదువుకుందాం. మరి దేవుడు మహాకృపను బట్టి మరి ప్రతి విషయంలో మరి చాలా ఎన్నోసార్లు ఎన్నో కార్యాలు జరిగించాడు. మరి నేను సమయం లేక మరి 4-3 వారాల నుంచి చెప్పలేకపోయాను సాక్ష్యం. మరి చిన్నబిడ్డ మరి ఒక రోజు మేము ఏలూరు వెళ్ళినప్పుడు ప్రార్థన మరి జరిగి అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు మరి పాపని మధ్యలో కూర్చోబెట్టుకున్నాను. నేను కూర్చోబెట్టుకొని వచ్చేటప్పుడు మరి అటోకాలు ఇటోకాలేసి మధ్యలో కూర్చోబెట్టాను. నేనేమో ఇటు తిరిగి కూర్చున్నాను. మరి ఎలాగా జరిగిందో నాకు తెలియదు కానీ ఇలా కూర్చున్నప్పుడు ఈ చెయ్యి సందులో నుంచి ఇలా జారిపోయింది. మరి ఇంకా పడిపోయిందని అనుకున్నాను నేను. దేవుడు మహాకృపను బట్టి మరి కాలు పట్టుకోండి, కాలు ఒక్కటే దొరికింది నాకు. ఆ కాలు పట్టుకున్నప్పుడు ఆ కాలు దొరికింది అప్పుడు పాప అయిపోయింది దాకా ఆ బండి మీద నుంచి పడిపోయేది అదే నాన్న. మరి నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాయన మరి చిన్నబిడ్డ నీ పని నిమిత్తం మేము వచ్చాం ప్రభా, మరి ఏది జరిగినా కూడా నీ నామానికి అవమానకరంగా ఉంటుంది ప్రభా అని చెప్పి నేను అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి బిడ్డ చిన్నబిడ్డ విషయంలో చాలా అద్భుతం జరిగించాడు. అసలు నాకైతే గుండె జారిపోయింది, అసలు పడిపోయి పంట మిగిలిపోయేది. మరి చాలా కార్యం దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు అదేనా. మరి ఆ తర్వాత ఒక దినాన నైట్ 1:30కి అలాగా పాప పడుకొని లేచి ఏడ్చుకుంటా లేచింది. సరే ఇట్లా భుజం మీద వేసుకున్న తర్వాత కూర్చోబెడితే మరి ఏం జరిగిందో తెలియదు. నోటంట అన్నం ఎలాగ తింటుందో తిన్న అన్నం అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. వాంతులాగా కాకుండా అన్నం బయటికి నోట్లో నుంచి వచ్చేస్తుంది బయటికి. ఏంటి ఇలా వచ్చేస్తుందని చెప్పి వాష్రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అసలు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అన్నం వచ్చే పని మీదే ఉంటుంది. మరి అడగలేదా ఏంటని చెప్పి వెంటనే ప్రేరణ చేసి ప్రార్థన చేసినా కూడా తగ్గలేదు. మరలా పడుకోబెడితే వచ్చేస్తుంది మళ్ళీ. ఇంకేం చేయాలో తెలియక ఇంక మందిరంలో తీసుకొచ్చి ఇక్కడే పడుకోబెట్టి ప్రార్థన చేసి ప్రేరణ చేసి సిలివేసి కొంచెం నా ఒళ్ళు అలా పడుకోబెట్టుకుంటే ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఉంటుంది. కింద కనుక పడుకోబెడితే మళ్ళీ తెముల్చుకొని మళ్ళీ అలాగే వాంత అయిపోయినట్టుగా చేస్తుంది. మరి ఏం చేయాలో నాకు అర్ధరాత్రి 2:30 అవుతుంది. అయ్యగారిని కూడా ప్రార్థన చేయండి, బలవంతంగా ప్రార్థన చేయమన్నప్పుడు అయ్యగారు కూడా 2 సార్లు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటేనేమో పడుకుంటుంది, కింద పడుకోబెడితే మాత్రం అలాగే వాంత అయిపోతుంది. ఇంకా కరెంటు పోయేసప్పటికి బయటికి తీసుకెళ్ళి అక్కడ బయట మంచం వేసి ఆ మంచం దగ్గర కూర్చొనే ఉన్నా. తెల్లవారు 3:30-4:30 వరకు కూర్చొని ఒళ్ళో పెట్టుకొని ఉన్న పాపని. ఎందుకు నాకు జరుగుతున్న ప్రభా నాయన నా ఉదయతలో ఉన్నాయి, ఎందుకు ఇలాగ వాంతులాగా కాదు అసలు అదో రకంగా నోట్లో నుంచి అలా వచ్చేస్తుంది. పడుకోబెడితే వచ్చేస్తుంది. మామూలుగా నా దగ్గర మాత్రం ఇలా పడుకుంటే మాత్రం సైలెంట్గా పడుకుంటుంది.
ఏంటి ప్రభు నీ మందిరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరి హాస్పిటల్కి ఆ టైంలో ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా మాకు తెలియదయ్యా అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అయ్యగారు కూడా అక్కడ కూర్చొని ఇంకా మందిరంలోకి వచ్చి పడుకునిపోయారు. తెల్లవారుజామున 4:30-5:30కి మళ్ళీ మంచం మీద అలా పడుకోబెట్టిన మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ వాంతి వచ్చడానికి ఉంచుకుంటున్నా మళ్ళీ కూర్చోబెట్టారు. సరే పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి లేచి మళ్ళీ మొహం అంతా శుభ్రం చేసి వేరే గౌన్ వేసేసరికి ఇంకా పడుకోవటం చాలా 9-10 వరకు లేగలా ఇంకా ఆ రోజున. దేవుడు మహాకృపను బట్టి హాస్పిటల్కి కూడా వెళ్ళకుండా దేవుడికి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. అదేనా మరి తర్వాత ఒక దినాన మరి జ్వరం వచ్చినప్పుడు మరి ఇంట్లో ఉన్న సిరప్లు వేసిన తర్వాత కూడా తగ్గట్ల 101-102 జ్వరం ఉంటుంది ఇంట్లో మిషన్ ఉంటే చెక్ చేసినప్పుడు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు యాంటీబయాటిక్ అని సిరప్లు చాలా ఇచ్చారు. అవి వేస్తుంటే మళ్ళీ వాంతులు అయిపోతున్నాయి. ఇంకా రుచిస్తాంది వద్దమ్మా వేయకుండా ప్రార్థన చేసుకుందాం అని చెప్పి మందిరంలోకి తీసుకొచ్చి ప్రార్థన చేసాము. ప్రార్థన చేసిన తర్వాత మరి ఆ సిరప్లు వేయకుండానే పాపకి మరి జ్వరం తగ్గిపోయింది. మరి తర్వాత మన మంగళవారం బుధవారం చెవులు కుట్టించాం కదా, అది దేవుడి కృపను బట్టి తగ్గిపోయింది, ఏమీ లేదు. నాకు నీరసంగా ఉందని చెప్పి నేను పడుకున్న తర్వాత తేజాన్ని ఫోన్ లైట్ వేసుకొని తీసుకొస్తున్నారు. ఏంటంటే ఈ చెవు వెనకాల నుంచి బ్లడ్ కారిపోతుంది. అసలు నాకు చూడగానే ఒక్కసారి గుండె అయిపోయినంత పని అయింది. ఎందుకంత బ్లడ్ కారిపోతుంది, ఏం జరిగిందమ్మని ఏమో నాకు తెలియదు, బ్లడ్ కారిపోతుందని రుచిత ఏడుస్తుంది. ఏం కాదు నువ్వు ఏడవని చెప్పి ఆ దూదితో ఇలా తుడిచేస్తే ఏడ్చేస్తుంది, తుడవనివ్వట్లా. ఇంకా తర్వాత నిదానంగా వేడినంత నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా అంతటితోనే ఆ బ్లడ్ అయిపోయింది, ఆ శుభ్రంగా కూడా తగ్గిపోయింది. మరి చిన్నబిడ్డ మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు పాప కోసం. మరి ఇంకా బిడ్డకి జ్ఞానం కలిగి మరి దేవుల్లో ఎదిగేలాగా మీరు ప్రార్థన చేయండి. అలాగే రుచిక కొరకు కూడా మరి చాలా నీరసంగా ఉంటుంది, కాసేపు బాగుంటే కాసేపు బాగోట్లేదు, నీరసంగా ఎప్పుడు పడుకునే ఉంటుంది. మరి వాంతులు అయితే తగ్గట్లేదు. మరి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి బ్రైటీ విషయంలో మరి దినాన డెలివరీ విషయంలో ఇక్కడ 2 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అప్పుడు మరి సంఘంలో మీరు ఎంతో ప్రార్థన చేశారు నా బిడ్డ కొరకు, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఆ దినాన సంఘంగా మీరు ప్రార్థన చేశారు కాబట్టి మరి బిడ్డ విషయంలో చాలా అద్భుతమైన కార్యం జరిగించి తల్లి బిడ్డ క్షేమంగా మరి గృహానికి దేవుడు నడిపించాడు. మరి అలాగే ఈ 2వ మార్పు విషయంలో కూడా మరి చాలా నీరసం పిల్ల మరి కొంచెం బాగుంటే కొంచెం బాగుంటుంది, ప్రార్థనలో కూడా రాలేకపోతుంది. మరి రుచిక కొరకు ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి తల్లి బిడ్డ క్షేమంగా మళ్ళీ మన మధ్యలో తన బిడ్డను ఎత్తుకొని ఇక్కడ సాక్షిగా బిడ్డ నిలబడేలాగా మీరు ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుతున్నాను. అలాగే సుమిత్ర విషయంలో మరి దేవుడు అచ్చలచ్చలుగా బిడ్డని దీవించుకుంటూ వస్తున్నాడు. మరి చెన్నై నుంచి బందర్ తీసుకొచ్చాడు. మరి ఆ బిడ్డ మరి ఒక ఎగ్జామ్ రాసి వచ్చింది రాత్రి సమయంలో. మరి దేవుడి చిత్తం అది, మేమైతే ఏది అనుకుంటలేదు, ఆశపడట్లేదు. కానీ మరి దేవుడి చిత్తం అదేనా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా బిడ్డలు కాలాన్ని వాగ్దానం చేశాడు. అది నమ్మి నేను విశ్వాసంతో మేము అన్నీ విడిచిపెట్టి ప్రాంతానికి సేవకు వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఎక్కడ కూడా సిగ్గుపరచుకుంటాం, మమ్మల్ని ఎక్కడ అవమానాలకు అప్పచెప్పుకుంటాం. మా విషయంలో నా బిడ్డల విషయంలో మరి అనేక దేవుడి కార్యాలు మరి చేస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు. మరి సుమిత్ర విషయంలో కూడా మరి ఉద్యోగం కొరకు బిడ్డ ఆశపడుతుంది. ఏదేమైనా మరి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మరి బిడ్డ విషయంలో మరి దేవుడి చిత్తమైతే, దేవుడికి ఇష్టమైతే మరి నాకు వచ్చిన ఎగ్జామ్లో బిడ్డకి మంచి మార్కులు వచ్చి మరి ఆ ఉద్యోగం ఇవ్వడం దేవుడికి ఇష్టమైతేనే ఇస్తాడు. మరి ప్రయత్నం చేసి వచ్చింది కనుక మీ అనుదిన ప్రార్థనలో బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మరి అలాగే వివాహ విషయం ముఖ్యంగా ఎప్పుడు కూడా మరి మేము వెళ్ళి అక్కడికి ఎతికింది అయితే లేదు. మరి దేవుడి చిత్తమైతే మరి మంచి వరువుని సిద్ధపరచలాగిన మరి ఆత్మీయ స్థితి కలిగిన బిడ్డ, మరి మమ్మల్ని అర్థం చేసుకునే బిడ్డ కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు కూడా మరి బిడ్డ కొరకు కూడా మరి వివాహ విషయంలో మరి దేవుడి చిత్తమైతే మరి సంవత్సరం ఏదైనా సరే కుదిరితే పెళ్లి చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాము. మరి మీ అందరి ప్రార్థనలో సుమిత్ర కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి నా విషయంలో మరి షుగర్ విషయంలో నేను సాక్ష్యం చెప్పాను. మరి
పోయిన 2 నెలల క్రిందట నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు ఫాస్టింగ్ 90 ఉంది, తిన్న తర్వాత 140 ఉంది. అసలు లేనంటే అలా ఉండటం వల్ల మరి ఎందుకు నేను చాలా ఆనందం. ఎప్పుడు నాకు షుగర్ వచ్చి 2011 నుంచి నాకు షుగర్ ఉంది. ఎప్పుడు కూడా అంత తక్కువగా నాకు ఎప్పుడూ లేదు. కానీ దేవుడు స్తుతించాను, నేను ఎందుకు ప్రభు ఎంత తక్కువగా ఉందని నమ్మలేకపోయాను ఫస్ట్. ఎందుకంటే ఎంత తక్కువ లేదు, ఇప్పుడు ఎందుకు అలా ఉందని చెప్పి అనుకున్న తర్వాత మరి మొన్న నేను అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే కాళ్ళు చేతులు మంటలాగా, మన పచ్చిమిరకాయలు పట్టుకుంటే మనకి ఏ రకంగా మంట వస్తుందో అలాగా తిమ్మిరిగా మంట, నరాలను సిరుపు మన పోటు ఉన్నటువంటి ఒకసారిగా నాకు అలా నొప్పులు వచ్చేస్తాయి. మరి తట్టుకోలేకపోతున్నాను. బాడీ దేనికి చిన్నగా కొంచెం వేడి తగిలితే బొబ్బ వచ్చేస్తుంది, ఒళ్ళంతా మెత్తగా పడిపోయింది. నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకలా మంటలు వస్తాయి, ఎక్కువసేపు కుర్చీలో కూర్చున్నా కూడా తిమ్మిరి వచ్చేస్తుంది తొడకాలంతా. నాకు భయం వేసి మరి అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి బ్లడ్ టెస్టులు అన్నీ చేశాడు ఆయన. మరి కొలెస్ట్రాల్, థైరాయిడ్ అన్నీ చేశాడు. మరి ఆ టెస్టులు అన్నింటిలో కూడా నార్మల్ రిపోర్టే వచ్చింది. మరి ఏమీ లేదు, కిడ్నీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి, ప్లేట్లెట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ షుగర్ మాత్రం ఫాస్టింగే 340 ఉందని చెప్పారు. మరి అంత హై షుగర్ ఎందుకు వచ్చిందో మరి నాకు తెలియదు. కానీ మరి దేవుడి కృప, మరి నేను కేవలం దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. మరి నాలో ఊపిరున్నంత వరకు కూడా దేవుడి సేవలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, మరి నన్ను నడిపించేది కూడా ఆయనే. మరి వేసుకుంటున్న టాబ్లెట్ ఐడోస్ ఇచ్చేసాడు ఎక్కువగా. మరి అది వేసుకోవడం వల్ల కూడా మిగతా నిద్ర వచ్చేస్తుంది. మరి ఏదేమైనా మరి సంఘంలో మీరు నా కొరకు చేస్తున్నారు ప్రార్థన. మరి ముఖ్యంగా మరి నేను కూడా సేవలో మోకరించి ప్రార్థించలాగినా మరి నా కొరకు మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మరి అయ్యగారు కూడా మరి కాళ్ళు నరాలు నొప్పులు వచ్చి ఆయన బాధపడుతున్నారు. మరి మా ముందు అక్టోబర్ బాప్తిసాలు ఉన్నాయి. మరి బాప్తిసాల కొరకు కూడా మరి అక్కడ వాడబడలాగిన దేవుడు మంచి ఆరోగ్యం నాకు ఇచ్చలాగిన మరి మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాను.